సో దుర్గాప్రసాద్కి 25 ఇయర్స్. ఈ లాస్ట్ 3 months నుంచి ఇతనికి సివియర్ బ్యాక్ పెయిన్, సివియర్ రైట్ లెగ్ పెయిన్, కుడికాల్లో విపరీతమైన నొప్పి ఉండడం అది జరిగింది. ఈ నొప్పి వలన మనవాడు దాదాపుగా ఆల్మోస్ట్ 3 months నుంచి బెడ్లోనే ఉన్నాడు అనమాట. సో ఇతనికి ఈ ఎక్స్రేస్, ఎంఆర్ఐ స్కాన్స్ చేసిన తర్వాత ఇతనికి ఏంటంటే ఈ స్లిప్ డిస్క్ పక్కకి జరగడం, ఈ L5S1 మధ్యలో అంటే నడుము కింద భాగంలో L5S1 దగ్గర ఈ డిస్క్ పక్కకి జరిగి ఈ రైట్ సైడ్ వచ్చే ఈ నర్వ్స్ని ప్రెస్ చేస్తా కనిపించినాయి అనమాట. సో దీనివల్ల ఇతనికి నడుము నొప్పి, కుడికాల్లో నొప్పి రావడం అనేది జరిగింది. ఇంకా ఆల్రెడీ మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేయడం జరిగింది. మెడికల్ ట్రీట్మెంట్ వల్ల కూడా నొప్పి తగ్గక ఆల్మోస్ట్ బెడ్లో ఉండడం వలన ఇంకా ఇతనికి ఆపరేట్ చేసి ఆ పక్కకి జరిగిన డిస్క్ని రిమూవ్ చేయాలని డిసైడ్ చేయడం జరిగింది అనమాట. ఈ ఆపరేషన్ని నిన్న సాయంత్రం అంటే ఆల్మోస్ట్ ఒక 18 hours బ్యాక్ చేయడం జరిగింది. ఇది కీ హోల్ పద్ధతిలో చిన్న రంధ్రం చేసి లోపల పక్కకి జరిగిన డిస్క్ని మనం తీసివేసాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇతనికి రైట్ లెగ్ పెయిన్ తగ్గిపోయింది. అంటే ఇది చేసి less than 24 hours, 24 గంటల కంటే లోపల. ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నాడు, ఇంటికి కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. మన దగ్గర ఒకసారి దుర్గాప్రసాద్ అండి. హైదరాబాద్ నాగోల్లో ఉంటాను. నాకు బాగా బ్యాక్ పెయిన్ ఉన్నది. అంటే సుబ్బయ్య సార్ని కలిసాను. సుబ్బయ్య సార్ వెళ్తే ఇలా స్మాల్ సర్జరీ అని చెప్పారు. కొత్తగా వచ్చింది సర్జరీ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ధైర్యం చెప్పేసి చేయించారు. ఇది చాలా రిలీఫ్గా ఉంది. అసలు కూర్చోడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది, పనుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. ఇది చేసిన తర్వాత చాలా రిలీఫ్గా ఉంది. వాక్ చేస్తున్నా కూడా చాలా రిలీఫ్గా ఉంది, పనుకున్నా కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఈ సర్జరీ చేసినందుకు సుబ్బయ్య సార్కి చాలా థ్యాంక్స్. అందరూ చాలా హెల్ప్ చేశారు.